ఈ రకంలో నూక శాతం చాలా తక్కువగా ఉండడంతో మిల్లర్లు అయితే ఎగబడుకుంటున్నారు. ఇక కింటా ధర కూడా 2500 రూపాయలు. కోసిన రోజే అమ్ముకోవచ్చు, ఎండబెట్టాల్సిన పని అయితే లేదు. ఈ రకం తినడానికి కూడా చాలా బాగుందని ఆల్రెడీ బియ్యం పట్టించుకొని తిన్నవారైతే చెప్తున్నారు. రైతులందరికీ నమస్కారం. మరింత వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎండాకాలం సన్నగింజ వేసి ఎకరానికి 30 క్వింటాల దిగుబడిని ఆశిస్తూ, అదేవిధంగా తినడానికి కూడా బాగుండి మిల్లర్లు కూడా కోసిన రోజే కొనడానికి ఇష్టపడే రకం కోసం చూస్తున్నారా? అయితే మీరు రైట్ వీడియోని క్లిక్ చేశారు. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే విత్తనం అల్టిమేట్ అని చెప్పవచ్చు. తక్కువ ఎత్తు పెరిగి దోమపోటుని బాగా తట్టుకుంటుంది. అదేవిధంగా ఒక్కొక్క దుబ్బులో 25 నుంచి 30 పిలకలు కూడా వస్తాయి. ఇక ప్యాడీ సీడు వరి విత్తనం పేరు విషయానికి వస్తే జెనెక్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన చిట్టి పొట్టి వరి అండి. తెలుగు రాష్ట్రాల రైతుల ముఖాల్లో చిరునవ్వు తెప్పించిన విత్తనం ఏదైనా ఉందంటే అది జెనెక్స్ కంపెనీ చిట్టి పొట్టి వరి అని చెప్పవచ్చు. మన తెలంగాణలో సూర్యాపేట జిల్లా కోదాడలో ఒకే ఊర్లో ఏకంగా 70 ఎకరాల్లో సాగు చేశారు ఈ విత్తనం. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఊరంతా ఈ విత్తనాలే సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విత్తనానికి ఇంత డిమాండ్ ఎందుకు వచ్చిందో అనే పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఇదే అన్ని రకాల వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా ఉంటుంది. ఎండాకాలం వేసుకోవచ్చు, వానాకాలం వేసుకోవచ్చు. ఇది సన్నగింజ వరి రకం. ఈ విత్తనానికి మార్కెట్లో ఉన్న అన్ని సన్న రకాల కంటే కూడా ఎక్కువ డిమాండ్, అదేవిధంగా ఎక్కువ ధర కూడా పెరుగుతుందండి. మిల్లర్లు ఒక 200 నుంచి 300 రూపాయలు ఎక్కువగా ఇస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇందులో నూక శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఈ విత్తనానికి ఇంత డిమాండ్ పెరగడానికి మరొక ముఖ్యమైన కారణం ఇది తక్కువగా ఎత్తు పెరుగుతుంది. తక్కువగా ఎత్తు పెరిగి మొదలు చాలా దృఢంగా ఉంటుంది. హైట్ తక్కువ ఉండడం వల్ల వేసవికాలం ఎండాకాలం వేసుకుంటే ఈదురుగాలు వచ్చినా, మరోపక్క వడగళ్ళ వానలు వచ్చినా కూడా అసలు ఇదైతే కింద పడదండి. ఇంకా ఈ విత్తనం రోగాలను కూడా బాగా తట్టుకుంటుంది. సుడిదోమ, మెడవిరుపు, తెల్లకంకి వంటి రోగాలను కూడా బాగా తట్టుకొని నిలబడుతుంది. ఈ విత్తనం నాటు వేసుకోవడానికి, డ్రమ్ సీడర్ లాక్కోవడానికి, వెదజల్లే పద్ధతులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఈ విత్తనం పంటకాలం వస్తే 130 రోజులు, ఒక్కొక్క దుబ్బులో 25 నుంచి 30 పిలకలు అయితే ఉంటున్నాయి. ఇంకా ఈ విత్తనం డ్రమ్ సీడర్కి అయితే బాగా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ మీరు డ్రమ్ సీడర్ లాక్కుంటే ఒక్కొక్క దుబ్బుకి 35 నుంచి 40 పిలకలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక దీని దిగుబడి విషయానికి వస్తే చాలా ప్రాంతాల్లో రైతులు లైవ్లో పండించారండి. 70 కేజీల బస్తాలు, 40 బస్తాలు పండించిన రైతులు అయితే కోదాడలో అయితే చాలామంది ఉన్నారు. కనుక దిగుబడికి ఎటువంటి డోకా లేదు. సో ఈ ఎండాకాలం చిట్టి పొట్టి వరి వేసి అధిక దిగుబడులు ఆశిస్తున్న రైతులకు ఈ వీడియో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మరింత వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.